చిటికలే వస్తాను బాబు. $10 కోట్లు రెడీ బాబు. గుడ్. ఆడిటింగ్ ఫైల్స్, కంపెనీ బిల్స్ నాకు ఇవ్వండి. వెళ్ళేదారే కదా, ఆడిటర్ గారికి ఇచ్చేసి వెళ్తాను. మీకెందుకు బాబు శ్రమ? వెళ్ళేది కారులోనే కదా, అవి ఏమైనా టన్నులు బరువు ఉంటాయా? వెళ్ళి తీసుకురండి. అలాగే బాబు, ఒక్క నిమిషం. ఇగోండి బాబు. ఓకే కోటేశ్వర గారు. ఏమైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయండి. అలాగే బాబు. గోపి, మీరు ఇక వెళ్ళండి. ఓకే సార్. కోటేశ్వర గారు, ఆఫీస్లో లిక్విడ్ ఎంత ఉంది? ఏం లేదు కదా బాబు. ఏమీ లేకపోవడం ఏంటి? జీకే గారు 10 crores అర్జెంటుగా కావాలన్నారు, ఇస్తానని చెప్పాను. ఏంటి మాట్లాడేది అర్థం కావట్లేదా? మొహమొహాలు చూసుకుంటారేంటి? అదేంటి బాబు, ఇప్పుడే కదా ఇదే డైలాగు జీకే గారికి 10 crores కావాలంటే అరేంజ్ చేసి మీకు ఇచ్చాను కదా. నాకిచ్చారు. మైండ్ ఉండే మాట్లాడుతున్నారా బాబు? పెళ్లికి ఎదిగిన కూతురున్నవాడిని ఆటలాడకండి బాబు. ఏం మాట్లాడుతున్నారు కోటేశ్వర గారు? 10 కోట్లు సూట్ కేసులో పెట్టి మీకే కదా ఇచ్చాను బాబు. కావాలంటే మన స్టాఫ్ని అడగండి. సార్ మీకే ఇచ్చా సార్. ఏమైంది మీ అందరికి? నాకేమిటి ఏంటి? నేను ఇప్పుడే వస్తుంటాను. సార్ మీకే ఇచ్చాను సార్, మీరే వచ్చారు. అవును సార్, అవును సార్. పిచ్చి మీకెక్కిందా నాకెక్కిందా? చెక్. నీకే ఎక్కుద్దురా పిచ్చి. ఏమవుతుందో కూడా తెలియక పిచ్చోడివైపోతావు. ఈ క్షణం 10 పోయింది, మరుక్షణం మొదలైందిరా ఆదిత్యగాడి దండయాత్ర.
తమ్ముడు చంద్ర, అనయ్య ఏం చేస్తున్నారా? ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను అన్నయ్య. ఓ, పనేం లేదనమాట. ఏ అన్నయ్య నాతో ఏమైనా పనుందా? అవును చంద్ర, ఈ రాముడికి నమ్మకమైన లక్ష్మణుడు నువ్వే కదా, ఆ పని నువ్వే చేయాలి. చెప్పన్నయ్య, ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. చెప్తా. చెప్పన్నయ్య. బిడ్డకి తొందర ఎక్కువ. చెప్పన్నయ్య. చెప్తారా? ఇప్పుడు మన ఇంటి మీద, ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకేంటన్నయ్య భయం, మనం పర్ఫెక్ట్గానే ఉంటాంగా. బిజినెస్ అన్నాక కొన్ని చోట్ల ఉండలేవురా. అవునా అన్నయ్య? మరి ఇప్పుడు ఎలా? ఏం కాకూడదనే ఆడిటింగ్ ఫైల్స్ తీసుకొచ్చాను. ఎవరికంటా పడకుండా, బయటెవరూ చూడకుండా ఇక్కడే వీటిని తగలబెట్టి బూడిద చేసి, బూడిద కూడా కనపడకుండా కడిగేసి, మచ్చనేది నేల మీద ఉండకూడదు, మన కుటుంబం మీద పడకూడదు. ఓకే అన్నయ్య, చెప్పావుగా, నేను చూసుకుంటా. రేయ్, బూడిదైపోవాలి. చేసేస్తా అన్నయ్య. చేసేసి జాగ్రత్తగా చేయి. ఓకే అన్నయ్య. చంద్ర, హ్మ్? ఏం చేస్తున్నావు? ఆడిటింగ్ ఫైల్స్ ఫ్రెండ్, అన్నయ్య కాల్ చేయమన్నాడు, కాల్ చేస్తున్నా. మీ అన్నయ్య ఎందుకు కాల్చమంటాడు? ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరగబోతోందంట, అందుకే. ఫ్రెండ్, ఏంటి? చంద్ర, ఆర్ యు మ్యాడ్? ఇది ఎంత ముఖ్యమైన ఫైల్ తెలుసా? ట్యాక్స్ ఫైల్ అని దీన్ని ఎందుకు కాల్ చేసావు? నాకేం తెలుసు ఫ్రెండ్, అన్నయ్య కాల్ చేయమన్నాడు, కాల్ చేశాను. అదిగో మళ్ళీ ఆడిటింగ్ ఫైల్స్ బావెందుకు కాల్చమంటాడు? మనం ఏమైనా తప్పు చేస్తే కదా భయపడ్డానికి. మొత్తం కాల్ చేసావు. దీనివల్ల ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అది కాదు. ఏం చేశాడు? ముఖ్యమైన ఫైల్స్ ని తగిలి పెట్టేశాడు చిన్నత్త. అడుగుతుంటే బావ కాల్ చేయమన్నాడు అంటున్నాడు. అన్నయ్య చెప్పాడు పిన్ని. రే, వాడెందుకు చెప్తాడ్రా? అన్నయ్య చెప్పాడు, లేదంటే నేనెందుకు కాలుస్తాను? మీ అన్నయ్య వెల్కమ్, వెల్కమ్ సమంత విలియమ్స్ అలియాస్ శామ్. తెలుసుకున్నా, అందరి గురించి తెలుసుకున్నా, వివరాలు, సమస్యలు అన్నీ తెలుసుకున్నా. చేస్తా, ట్రీట్మెంట్ చేస్తా. వాళ్ళ సంతోషాన్ని కోరుకోకూడదు, వాళ్ళ నాశనాన్ని కోరుకోవాలి. వాళ్ళు బాగుండాలని కోరుకోకూడదు, బూడిదైపోవాలని కోరుకోవాలి. ఇక చూడు, వజ్రపాటి నిలయం నేనిచ్చే షాకులకి ఎలా వణికిపోద్దో. అంత లేదు, అక్కడ ఉండేది నేను. ఏం చెయ్యలేవు. ఇదే కావాలి నాకు. ఈ ఛాలెంజ్లే ఉండాలి. నువ్వు ఎత్తులు వెయ్యాలి, నేను వాటిని చిత్తు చేసుకుంటూ వెళ్ళాలి. వెళతా, గెలుస్తా. ఓడిపోతే ఆదిత్య ఉండడు. గెలిస్తే వజ్రపాటి కుటుంబం
ఉండదు. ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడే 2 నిమిషాలు కూడా కాలేదు. ఫైల్స్తో వచ్చి కాల్చి బూడి చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. చెల్లి చెప్పుంటాళ్లే, లేకపోతే వాడెందుకు కాలుస్తాడు? వాడెందుకు చెప్తాడు? వీడు సరిగ్గా వెనక కాల్ చేసి ఉంటాడు. ఆ నా కొడుకంత వెరుబాగులాడేం కాదులే చెల్లి. కనపడుతుందిగా అక్క. చిన్నత్త కొంచెం మీరుండండి. చంద్ర, మీ అన్నయ్యకి ఫోన్ చేయి. తనే చెప్పాడంటున్నావు కదా, ఇంకోసారి అడుగు. అన్నయ్య చెప్పాడు ఫ్రెండ్. ఒకసారి ఫోన్ చేసి అడుగు చంద్ర. ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తున్నారు కోటేశ్వరరావు గారు. నాకు ఫోన్ చేసి జీకే గారు మనీ అడిగిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చింది ఇప్పుడే. అంతకుముందు ఎవడొచ్చి తీసుకెళ్లాడు? ఎవరో కాదు బాబు, స్వయాన మీరే వచ్చి తీసుకెళ్లారు. మళ్ళీ అదే మాట. నేను తీసుకెళ్లేదు కోటేశ్వరరావు గారు. నేను తీసుకెళ్తే మళ్ళీ ఎందుకు వచ్చి అడుగుతాను? అలా చూడకండి, చిరాకు వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజెంట్ మనీ కూడా లేదని మీరే చెప్తున్నారు. ఆఫ్టర్ ఆల్ 10 కోట్ల కోసం జీకే గారి దగ్గర పరుగు పోతుంది. ఇన్నాళ్ల నుంచి కాపాడుకున్న గుడ్ విల్ పోతుంది. మీరేమీ మాట్లాడరని నాకు అర్థమైంది. నాకు తప్పుతుందా? రేపిస్తానని నేనే ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. ఇంకేమనుకున్నా ఏం చేస్తాను? సూర్య గారు, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. చెప్పండి. సారీ సార్. సారీ దేనికండి? మీకు 10 కోట్లు అర్జెంటుగా కావాలన్నారు కదా, సమ్ అడ్జస్ట్మెంట్ ఉండి అరేంజ్ చేయలేకపోతున్నాను. మీకు రేపిస్తాను, నేనే తెచ్చిస్తాను. సూర్య గారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని 10 కోట్లు ఎప్పుడు అడిగాను? ఫోన్ చేశారు కదా సార్. నేనా? నా నెంబర్ నుండేనా? లేదు సార్, వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి మీ నెంబరే అని చెప్పారు. నో సూర్య గారు, నేను అసలు మీకు ఫోనే చేయలేదు. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ముందే డబ్బు అడిగానా? మన రిలేషన్షిప్ అలాంటిదా? అయ్యా, కరెక్టే సార్. అయిను, నేనే పొరపాటు పడినట్టున్నాను. సారీ సార్. భలే వారే. ఇట్స్ ఓకే సార్. ఓకే, బాయ్ సార్. ఈయన ఫోన్ చేయలేదు అంటున్నారు, మరి చేసింది ఎవరు? హలో. హలో సూర్య గారు, నేను జీకేని. జీకే గారు మీరా? చెప్పండి. ఈ నెంబర్ నాదే సార్. ఓకే, చెప్పండి సార్. ఎప్పటిలానే కాంట్రాక్ట్ మీకే శాంక్షన్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. బట్ వాట్ హ్యాపెన్ సార్? ఏం లేదు సూర్య గారు, నాకు కొంచెం మనీ అర్జెంటుగా కావాలి. టెండర్ 100 crores వేశాం కదా, ఇప్పుడు ఒక 10 crores అర్జెంటుగా కావాలి. షూర్ సార్, 10 crores కదా, పంపించేస్తాను. ఏమీ అనుకోకండి సార్, కొంచెం అర్జెంటు, అందుకే అడుగుతున్నాను. పర్లేదు సార్, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, పంపించేస్తాను. నువ్వు పంపటం ఏంట్రా? నేనే నీలా ఎంట్రై తీసుకుపోతాను. ఎవరు చేస్తుంటారు కోటేశ్వరరావు గారు? ఇది ఆలోచించాల్సిన విషయమే బాబు. ఎవరో మీతో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. బిజినెస్లో నాకు అంత శత్రువులు ఎవరున్నారండి? నా మీద పగ సాధించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? తెలియదు బాబు. డబ్బులు తీసుకెళ్ళింది తెలియదు కదండి. మీరే తీసుకెళ్లారు బాబు, అమ్మ తోడు. మళ్ళీ హలో అన్నయ్య ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నారా? అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయావా? అప్పుడే ఏంట్రా, నేను వచ్చి చాలాసేపోతుంది. విషయం ఏంటి చెప్పు. ఏం చెప్పరా అన్నయ్య, నువ్వే కదా ఇంతకుముందు ఇంటికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగబోతోందని ఫైల్స్ ఇచ్చి కాల్చి బూడిచ్చేయమని చెప్పావు కదా. నేనేమో నువ్వు చెప్పావని చెప్పి తగలబెట్టేశాను. ఫ్రెండ్ ఏమో నువ్వెందుకు చెప్తావని చెప్పి అంటోంది. ఏంట్రా నువ్వు అనేది? ఫైల్స్ కాల్చేమని నేను చెప్పడం ఏంట్రా? నేను అసలు ఇప్పుడు ఇంటికే రాలేదు కదరా. వచ్చి ఆడిటింగ్ ఫైల్స్ అన్నీ ఇచ్చావు కదన్నయ్య. ఏమైందిరా మీ అందరికీ? ఇక్కడ ఒకటి చెప్పి టార్చర్ పెడుతుంటే నువ్వు ఇంకోటి చెప్పి టెన్షన్ పెడతావేంటి? అన్నయ్య నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు. ఫైల్స్ నాకు ఇచ్చి కాల్ చేయమని చెప్పింది నువ్వే. నేను అసలు ఆ ఫైల్స్ ఒక నిమిషం ఉండు.
కోటేశ్వరరావు గారు డబ్బుతో పాటు ఆడిటింగ్ ఫైల్స్ కూడా మీకే కదా ఇచ్చారు బాబు. అడిగి మరీ తీసుకెళ్లారు. ఏమైపోయింది బాబు? కాలి బూడిదయ్యాయి. ఆ? అన్నయ్య. రై నేను ఇంటికి వస్తున్నాను, ఫోన్ పెట్టి. సరే అన్నయ్య. అసలు ఏం జరుగుతుంది కోటేశ్వరరావు గారు? మీకే తెలియకపోతే నాకేం తెలుసు బాబు? తల పగిలిపోతుంది. ఛ! ఇప్పుడే కదా తీసుకెళ్లారు? అవును సార్. తీసుకెళ్లేదంటారేంటి? మీ అన్నయ్య ఏమంటున్నారు చంద్ర? ఇంటికే రాలేదంటున్నాడు, ఫైల్స్ ఇవ్వలేదంటున్నాడు. నేను చెప్పలే వాడెందుకు తగలబెట్టమంటాడు? వాడు చెప్పకుండా చంద్ర ఎందుకు తగలబెడతాడు చెల్లి? ఏమో ఎవరికి తెలుసు? వాడు అబద్ధాలు ఆడలే చెల్లి. ఇదిగో అక్క, నా కొడుకు నిజాలే చెప్తాడు. అవునా? అయితే నా కొడుకు అబద్ధాలు చెప్పినట్టా? చంద్ర అబద్ధం చెప్పడు, బావ నిజమే చెప్తాడు. మరి ఫైల్స్తో వచ్చిందెవరు? ఆదిత్యనా? అతనే అయి ఉంటాడు. అన్న ప్రకారం మొదలు పెట్టాడు. ఇంట్లోనే ఉండుంటాడు.